మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి అఘంతుడు ఎంటర్ అయిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిన్న చూసాం మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి అగంతుడు ఎవరైతే ఎంటర్ అయినటువంటి కేసులో ప్రజెంట్ పోలీసులు పురోగతి సాధించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేష్, అసలు డీకే అరుణ ఇంట్లోకి ఎంటర్ అయినటువంటి ఆయన ఎవరు, అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆదివారం తెల్లవారుజామున డీకే అరుణ ఇంట్లోకి చొరబడి దాదాపు గంటన్నర పాటు ఇంట్లోనే మొత్తం అన్ని ఫ్లోర్లు కూడా కళ్ళే తిరిగాడు. ఆ తర్వాత ఇంటి నుంచి ఎలాంటి చోరీ చేయకుండానే మళ్ళీ వచ్చిన రూట్లోనే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఉదయం ఈ సీసీ కెమెరాలు గమనించి కొన్ని సీసీ కెమెరాలు కట్ అయి ఉండడం, ఆ తర్వాత ఫుటేజ్లో పరిశీలిస్తే ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డట్టుగా గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిన్న స్వయంగా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనందే స్పాట్కు విజిట్ చేసి అసలు దొంగ ఎలా ఎంటర్ అయ్యాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని కేసుకు సంబంధించి దర్యాప్తు అంతా కూడా పర్యవేక్షించాడు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డీకే అరుణ ఇంట్లో చొరబడ్డ వ్యక్తి ఎవరో త్వరగా పట్టుకొని అసలు ఈ మిస్టరీని ఛేదించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడంతో స్వయంగా సిపిఐ రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే నిందితుడిని విచారిస్తున్నారు. అసలు డీకే అరుణ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు, అసలు ఇతను పాత నేరస్తుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అక్రమంగా గుర్తించారు. ఇతను ఢిల్లీలో ఇతర రాష్ట్రాల్లో కూడా చోరీలకు పాల్పడ్డాడు. గతంలో కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా అనేక చోరీలు చేసినట్టు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఇదే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆయనని విచారిస్తున్నారు. అసలు ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, ఇంతకుముందు ఏదైనా చోరీ చేయడానికి రిక్కి నిర్వహించడానికి వెళ్ళాడా లేదంటే ఇంకేదైనా కోణాలు ఉన్నాయనే దానిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటన జరిగిన 2 రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించడం జరిగింది. ఆ నిందితుడు ఎవరైతే ఇంట్లో చొరబడ్డాడో ఆ చొరబడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం దర్యాప్తు ప్రారంభించి అసలు రోడ్ నెంబర్ 45 నుంచి ఇంటి వెనకాల నుంచి ఇంట్లోకి వెంటరై ఆ తర్వాత గంటన్నర పాటు ఇంట్లో అంతా కూడా తిరిగి ఇంట్లో మనుషులు ఉన్నారని తెలుసుకొని ఆ తర్వాత తాను ఏదైనా చోరీకి ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్ళు లేచి అరిచే అవకాశం ఉంటుందని చెప్పేసి బయటకు వెళ్ళాడా లేకుంటే ముందు రిక్కి నిర్వహించి తర్వాత చోరీ చేద్దాం అనుకున్నాడనే దానిపై పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం అక్రమ్ని అదుపులోకి తీసుకొని ఇదే పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. అతని పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ చోరీలు చేశారు, వాటికి సంబంధించి డీకే అరుణ ఇల్లునే ఎందుకు ఎంపిక చేసుకొని అక్కడికి వెళ్ళాడు, ఎందుకంటే వెనకాల వాళ్ళ ఇంటి వెనకాల ఒక ఖాళీ స్థలం ఉంది. పాత ఇల్లును కూలగొట్టి కొత్త ఇల్లు నిర్మాణానికి పనులు చేస్తున్నారు. ఆ తరుణంలోనే అది ఖాళీగా ఉందా అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడా లేకుంటే ముందుగానే ఎవరైనా వంట మనుషులు కానీ ఆ ఇంట్లో పనిచేసేవారి ప్రమేయం ఏమైనా ఉందా అనే దానిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పాత నేరస్తుడే ఇంట్లోకి చొరబడ్డట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరా దర్యాప్తు ఆధారంగా రోడ్ నెంబర్ 45 నుంచి ఒక ఆటో ఎక్కి అక్కడి నుంచి నాంపల్లికి పోయి నాంపల్లి నుంచి మళ్ళీ ఓల్డ్ సిటీ పోయినట్టుగా పోలీసులు సీసీ కెమెరా దర్యాప్తులో భాగంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాలు 2 పర్యవేక్షణలో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు అరెస్ట్ కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీఎం ఇంటికి కొంచెం దూరంలో ఉన్న డీకే అరుణ ఇంట్లో దొంగ పడడం, ఆ రిక్కి నిర్వహించి ఆ తర్వాత ఇక్కడ నుంచి పారిపోవడం, వీటికి సంబంధించి మొత్తం ఆమె భద్రత కూడా ఏర్పాటు చేయాలని చెప్పడంతో పోలీసులు తగిన భద్రతను కూడా ఏర్పాటు చేస్తామని నిన్న చెప్పడం జరిగింది. స్వయంగా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా అక్కడికి వెళ్ళి మొత్తం పర్యవేక్షించి అసలు సిబ్బందికి కొన్ని సూచనలు కూడా చేసి కేసును వీలైనంత త్వరగా పట్టుకోవాలని నిందితుడిని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే బృందాలు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం విచారిస్తున్న నిందితుడిని ఎందుకు అక్కడ ఇంట్లోకి వెళ్ళాడు, ఆ తర్వాత చోరీ చేయకుండానే మళ్ళీ బయటికి ఎందుకు వచ్చాడు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎవరెవరిని కలిశాడు, వాటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. సో సురేష్, అంటే ఈ అక్రమ్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు జరిగినటువంటి దాంట్లో ఎప్పుడైనా కేసెస్ అనేవి నమోదయ్యాయా లేకపోతే కావాలని వచ్చి ఇంట్లో చొరబడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అక్రమ్ ప్రస్తుతం?
అంటే అక్రమ్ పాత నేరస్తుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ కేసుల్లో గతంలో కూడా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళొచ్చుంటాడు. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి చోరీలు చేయడానికే వచ్చుంటాడని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే ఆయన పాత కేసులు వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హైదరాబాద్కి ఎప్పుడు వచ్చాడు ఇతను, ఎక్కడెక్కడ తిరిగాడు, ఆ తర్వాత డీకే అర్నో ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు, వాటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఏసీపీ జూబ్లీహిల్స్ ఏసీపీ పూర్తిగా అతన్ని విచారిస్తున్నాడు. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఈ అక్రమ్ ఆ చోరీ చేసిన ఇంట్లో చొరబడిన తర్వాత దాదాపు గంటన్నర పాటు ఇంట్లోనే మొత్తం అన్ని ఫ్లోర్లు, ఒకటో గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వరకు కూడా తిరిగి అందరి బెడ్రూమ్లలోకి వెళ్ళి అందులో ఇంట్లో మనుషులు ఉన్నారని చెప్పేసి మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి చోరీ కోసమే వచ్చాడా లేదంటే ఇంకేదైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.